ఇది మ్యాట్రెస్ క్విల్టింగ్ మిషన్. బ్యాక్ పెయిన్ రాకుండా ఈ స్ప్రింగ్స్ వాడతారు మ్యాట్రెసెస్లో విత్ పాకెట్. ఇందులోనే వైబ్రేట్ అండ్ మసాజ్. సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ సార్? ఇప్పుడు మనం అసలైన దానికి వచ్చాం. లేడీస్కి చాలా ఇంట్రెస్టింగ్ సెక్షన్ ఇది. అండ్ దెర్ ఈస్ ఎ బటన్ ఓవర్ దేర్. ఇఫ్ యూ ప్రెస్ ఇట్, దిస్ విల్ ఆటోమేటికలీ షట్ డౌన్. ఈ మొత్తం వుడ్ కార్వింగ్ మెషిన్కి కంట్రోల్ ప్యానెల్ ఇది. ఈ మిషన్ ఏంటంటే మ్యాట్రసెస్కి సైడ్ లేబులింగ్ ఇలా వస్తుంది. నా వాయిస్ మీకు వినపడుతుందో లేదో నాకైతే తెలీదు. చాలా హై సౌండ్స్ ఉన్నాయి ఇక్కడ. చిమ్నీ ఇంకా హాబ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ కాస్త భిన్నంగా ఒక ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి వచ్చాం బెంగళూరులో. ఇది టోటల్గా ఫర్నిచర్ అండ్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్, మెషినరీ, ఎక్విప్మెంట్ అండ్ అదర్ ఎసెన్షియల్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్. దీనికి నేను రావడం ఏంటా అని మీరు ఆశ్చర్యపోవద్దు. అరుణ్ కుమార్ గారు మీకు తెలుసు కదా, వీరికి ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది హైదరాబాద్లో. వీరికి తోడుగా నేను వచ్చాను బెంగళూరుకి. సో పనిలో పనిగా మనకి ఎంతో కొంత మన వ్యూవర్స్కి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాళ్ళ టోటల్గా 5 హాల్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి. ఒక్కొక్క హాల్లో ఏమున్నాయి చూద్దాం. అందులో మన డైలీ రొటీన్ ఆఫ్ లైఫ్లో ఏదన్నా యూజ్ అవుతుందా, మనం ఇల్లు కట్టుకుంటే కానీ లేకపోతే హోమ్ ఫర్నిషింగ్స్ కానీ చేసుకునేటట్టయితే ఏదన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవాళ మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు మనం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రౌండ్స్లో ఉన్నాం. నేను ఎప్పుడు చూడలే ఇన్ని కార్లు, ఇన్ని వ్యాన్లు ఆల్ ఓవర్ ఇండియా వచ్చినట్టున్నారు. జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం పార్కింగ్. ఎంట్రీ నుంచి 1 కిలోమీటర్ లోపలికి నడవాలి. ఎంట్రీ 1/2 కిలోమీటర్ అవతల ఉంది. మోటార్ సైకిల్లే ఒక 10-12 వేల మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. సో ఒక్కొక్క హాల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రఫ్లీ అరౌండ్ 250 మీటర్స్ ఒక్కొక్క హాల్ ఉందండి. అంటే 1/2 కిలోమీటర్ అనమాట ఒక్కొక్క హాల్. ఆ హాల్లో మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒక హాల్ కవర్ చేయాలంటే కనీసం 3 కిలోమీటర్లు నడుస్తారు. గుడ్ ఎక్సర్సైజ్ కదా. అందుకే మేము ఇంటి దగ్గర ఫుల్గా ఇడ్లీలు కుమ్మేసి వచ్చాము. అధ్యక్ష, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఎగ్జిబిషన్కి ఎంట్రీకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంపల్సరీ. మీ మొబైల్ ఫోన్ నుంచే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. QR కోడ్ కూడా ఇచ్చారు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. మనం ఇప్పుడు హాల్ నెంబర్ 1లోకి వచ్చాం. ఇది టోటల్గా కూడా మ్యాట్రెసెస్కి సంబంధించిన డివిజన్. ఇందులో మ్యాట్రెసెస్ ఎలా ఉంటాయి, ఎన్ని వెరైటీలు ఉంటాయి, వాటిలో యూజ్ చేసే మెటీరియల్స్ ఏంటి, ఎటువంటి మెషినరీ యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది మ్యాట్రెస్ క్విల్టింగ్ మిషన్. మీరు చూడండి, ఈ మిషన్ మీకు మామూలుగా అయితే బయట ఎక్కడ కనిపించదు. పరుపులు వేసుకుంటాం కదా మ్యాట్రెసెస్ మంచాల మీద, ఆ మ్యాట్రెస్ పైన వచ్చే క్విల్ట్ ఈ రకంగా వస్తుంది. చూడండి, అవుట్పుట్ ఈ రకంగా వస్తుంది. అవుట్పుట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ మిషన్ చూడండి. ముందు నుంచి ఈ రకంగా కనబడుతుంది ఈ మిషన్. నెక్ పిల్లోస్ ఏమంటారు దీన్ని? పాకెటెడ్ స్ప్రింగ్స్ అంటారు. ఓకే, సాఫ్ట్ సిరీస్ ఉంటుంది. ఓకే, చాలా మెత్తగా ఉంది. ఇది బోనల్ స్ప్రింగ్, హార్డ్ సిరీస్. బోనల్ స్ప్రింగ్. ఈ హార్డ్ సిరీస్ మ్యాట్రెస్ తీసుకుంటే బ్యాక్ పెయిన్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ పెయిన్ రాకుండా ఈ స్ప్రింగ్స్ వాడతారు మ్యాట్రెసెస్లో. నేచురల్ సార్, చాలా సాఫ్ట్ ఉంటుంది. నేచురల్ లాటెక్స్. అసలు ఎంత మెత్తగా ఉందంటే యూ కెనాట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అనమాట. ఇది న్యాచురల్ లేటెక్స్తో తయారు చేయబడినటువంటిది. ఏం మిషన్ సార్ ఇది? స్టిచ్చింగ్ మిషన్. స్టిచ్చింగ్ మిషన్.
అరకుకి ఇలా ఎక్కువ వస్తాయి కదా. ఓకే, సైడ్ పట్టీలా? సైడ్ పట్టి మీకు అక్కడ వీడియోలో కనపడుతుంది మనం మ్యాట్రసెస్లో వాడే స్ప్రింగ్స్ ఎలా బెండ్ చేస్తారు ఏమిటి అనేది. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ టోటల్గా, ఏదైతే హోమ్ ఇంటీరియర్స్కి అలాగే మన ఫర్నిచర్కి యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడాను. ఈ సెక్షన్ అంతా కూడా ఫ్యాబ్రికే. ఇది సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఎగ్జిబిషన్ అండి. ఇవి మన చైర్ మోల్డ్స్, సీటింగ్ మోల్డ్స్ ఇవి చాలా బాగున్నాయి ఇక్కడ నిజంగా. ఈ ఎక్స్పోలో టుడే ఈజ్ ది లాస్ట్ డేట్, అంటే రేపు అంటే 6th June 2022. రేపు ఏంటంటే ఒక 4 o'clock దాకా ఉంది. కానీ ఐఎమ్ రియల్లీ ఫాండ్ ఆఫ్ దిస్. చాలా బ్యూటిఫుల్గా నిజంగా. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంటే మీరు చూస్తున్నారు నా వెనక, మొత్తం ఫర్నిచర్ ఇండస్ట్రీకి సంబంధించింది. ఈ పర్టికులర్ స్టాల్ వచ్చేసి ఇది టర్కీకి సంబంధించిన ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇవంతా హాట్ ప్రెస్ మెషిన్స్. ఫోమ్ని హాట్ ప్రెస్ చేసి ఏ రకమైన షేప్లోకి కావాలంటే ఆ రకమైన షేప్లోకి తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎదుర్కొన్న చూస్తున్న వీడియోలో కనబడతా ఉంది. ఇవన్నీ కూడా బార్డర్ టేప్స్ ఇవన్నీ కూడా వెల్క్రో. ఫోమ్ కటింగ్ టూల్ అది. అవండి ఫోమ్ కటింగ్ ఎలా చేస్తున్నారు చూడండి. ఈ మిషన్ ఏంటంటే మ్యాట్రసెస్కి సైడ్ లేబులింగ్ ఇలా వస్తుంది. ఈ సైడ్స్ ఎలా వస్తాయంటే ఈ పట్టీ ఉంది కదా, ఈ పట్టీని ఇది సీవింగ్ చేస్తుంది అనమాట. ఈ రకంగా చక్కగా స్టిచ్చింగ్ మెషినైజ్డ్ టోటల్గా అనమాట. చాలా అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పిల్లో టాప్ మ్యాట్రసెస్ విత్ పాకెటెడ్ స్ప్రింగ్స్ అట. ఇందులోనే వైబ్రేట్ అండ్ మసాజ్, బాడీ మసాజ్ అవుతుంది చక్కగా. విల్ ఫీల్ రిలాక్స్డ్. సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ సార్? ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ పెయిన్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి చాలా పనికొచ్చే హార్డ్ సిరీస్ బౌండెడ్ ఫోమ్ అంటారు దీన్ని. చాలా యూస్ఫుల్. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఫోమ్ యూజ్ చేసి మ్యాట్రస్ కనుక యూజ్ చేసుకుంటే కాట్ మీద బెడ్ లాగా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సలోని ఇండస్ట్రీస్ వీళ్ళు. సో మ్యాట్రసెస్కి సంబంధించిన హాల్ మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి నెక్స్ట్ హాల్లో ఏముందో చూద్దాము. హాల్ 1 నుంచి హాల్ 2కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది ఫుడ్ కోర్ట్. ఇదొకటి చాలా చక్కగా ఇచ్చారు ఇక్కడ. ఇంత పెద్ద ఎగ్జిబిషన్లో తిరిగి అలసిపోతే ఇక్కడ ఏదన్నా తిని హ్యాపీగా రిలాక్స్ కావచ్చు. రిఫ్రెష్మెంట్స్ బాగుంటాయి. హాల్ నెంబర్ 2లోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇవన్నీ ఏంటంటే ఒక ఆఫీస్ టేబుల్ ఉంటే మేనేజర్స్ ఉంటాయి అన్నమాట. అంటే కేబులింగ్ అనేది బయట అసహ్యంగా వేలాడుతున్నట్టు కనపడకుండా చాలా నీట్గా మన అవసరానికి తగ్గట్టుగా ఇవి యూజ్ చేసుకొని మనం టేబుల్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ టేబుల్స్ అటువంటివి. ఇదంతా లామినేటెడ్ ప్యానెల్ బోర్డ్స్, ప్లైవుడ్స్ వీటికి సంబంధించిన సెక్షన్. మనం హోమ్ ఇంటీరియర్స్ చేసుకోవాలంటే మనకి ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయనేవి మనకి ఇక్కడికి వస్తే అర్థమవుతుంది అన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ సెక్షన్. నాట్ ఓన్లీ వుడ్ అండి, గ్లాస్లో కూడా వెరైటీస్ కనబడుతున్నాయి నాకు ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ కెనేడియన్ వుడ్. ఈ డోర్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కెనేడియన్ వుడ్లో తయారైంది.
ఎలివేషన్స్ కూడా వాడుకోవచ్చు. మనకి కొన్ని ఐడియాస్ వస్తాయి ఏదైనా మనం డిజైన్ చేసుకునేటప్పుడు, ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ. గ్రానైట్ ఫినిష్ ఉన్న లామినేట్స్ ఇవి. ఇది మన ఫర్నిచర్కి ఎడ్జ్ బ్యాండింగ్ టేప్స్ అన్నమాట. హాట్ ప్రెస్ చేస్తే అంటుకుపోతాయి. ఇది ఒక చిన్న వాటర్ డిస్పెన్సర్, 1500 రూపీస్ ఫర్ సేల్ అని ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. ఇందులో ఏంటంటే మనం హాట్ వాటర్, నార్మల్ వాటర్ రెండు డిస్పెన్స్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ పోస్ట్ కరోనా హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది బాగుంటుంది. అదే హాట్. ఇది నాకు కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించిందండి. మన ఇంట్లో ఏదన్నా వుడెన్ ఫ్లోరింగ్ చేసుకోవాల్సి వస్తే వీ కెన్ కన్సిడర్ దిస్ పర్టికులర్ థింగ్ అన్నమాట. చాలా బాగుంది. ఇది ఇన్నోఫిట్ అని ఆఫీస్ వర్క్ స్పేసెస్, వర్క్ స్టేషన్స్ కోసం అండి. రెడీమేడ్ ప్లస్ కస్టమైజ్డ్. నెక్స్ట్ హాల్కి వెళ్దాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది హాల్ నెంబర్ 3. ఇప్పుడు మనం అసలైన దానికి వచ్చాం. లేడీస్కి చాలా ఇంట్రెస్టింగ్ సెక్షన్ ఇది. ఇది టస్కర్ ఈ కంపెనీకి సంబంధించిన మాడ్యులర్ కిచెన్ క్యాబినెట్స్. లోపలికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న కిచెన్ డిజైన్ ఏదైతే ఉందో చాలా సోఫిస్టికేటెడ్గా ఉంది అండ్ వెల్ ఆర్గనైజ్డ్ కిచెన్ అంటాం కదా, అది హాబ్ కానీ, కుక్ టాప్ అంటే చిమ్నీ కానీ, వాష్ బేసిన్ ప్లేస్మెంట్ కానీ, అలాగే ఈ డ్రాస్ చూడండి. మనం డోర్ ఓపెన్ చేస్తే అందులో నుంచి మనకి పుల్లబుల్, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న పుల్లబుల్ స్పేస్ వస్తాయి. సో దీంట్లో మనకి చాలా స్పేస్ సేవింగ్ అనేది ఉంటుందన్నమాట. కట్లరీ మేనేజర్స్ కూడా చాలా ఎలిగెంట్గా డిజైన్ ఉంది. చాలా నీట్లీ ఆర్గనైజ్డ్ అన్నీ కూడాను. ఇదంతా కూడా డోర్స్కి, విండోస్కి ఏవైతే ఫ్రేమ్స్ అండ్ ఇవి ఉంటాయో షట్టర్స్, వాటికి యూజ్ చేసే హార్డ్వేర్ అన్నమాట. చూడొచ్చు వేరియస్ సైజెస్లో ఉన్నాయి, వేరియస్ షేప్స్, కలర్స్, ప్యాటర్న్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పైన్ వుడ్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అట్లాగే స్టడీగా ఉంటుంది, డ్యూరబిలిటీ చాలా ఎక్కువ, అట్లాగే ప్రైసింగ్ కూడా కొంచెం హై రేంజ్లోనే ఉంటుంది. కానీ ఒక క్వాలిటీ ఫర్నిచర్ కావాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవడం ది బెస్ట్ ఆప్షన్. ఈ టోటల్గా ఈ హాల్స్ అన్నీ కూడా సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ అండి. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇది మీరు చూస్తుంది స్టోన్ అండి, ఈ డిజైన్ నేను ముందు నుంచి చూపిస్తాను. చాలా ఇవి ఆఫీస్ చైర్స్, రకరకాల మోడల్స్. కానీ ఈ బేస్ పర్టికులర్ దీన్ని స్పైడర్ బేస్ అని అంటారు. అంటే కాస్త గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది. రెండవది ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. చైర్ టోటల్గా ఇలా ఉంటుంది, లుక్ అండ్ ఫీల్. హెడ్ రెస్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇన్లే ప్యానెల్స్ ఇవి. అయితే ఇదేంటంటే మీరు స్టోన్, న్యాచురల్ స్టోన్, దాన్ని ఇలా
చాలా ఫీల్ కూడా చాలా బాగుంది. చాలా రిచ్ లుక్ అన్నమాట. టోటల్గా గ్రాండ్ లుక్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఇది ఒక ప్లై తోటి తయారు చేసిన, ఒక టైప్ ఆఫ్ ప్లై తోటి తయారు చేసిన, ఇది చూడొచ్చు మీరు ఇక్కడ కావాలంటే. ఇది ఒక వుడెన్ ఫీల్, టోటల్ వుడెన్ ఫీల్. ఆ వుడెన్ చిప్స్ ఉంటాయి కదా, దాంతో ఒక ప్యానెల్ తయారు చేసి ఆ ప్యానెల్ తోటి ఒక రూమ్ తయారు చేశారు. విత్ స్టాండ్ ఆల్ ది వెదర్స్ అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇంటీరియర్స్ ఏమన్నా ప్లాన్ చేస్తుంటే ఈ పర్టికులర్ కంపెనీ వెనియర్స్ మటుకు నాకు చాలా బాగా నచ్చినాయి. మీరు ప్లైవుడ్ మీద ఈ వెనియర్స్ కనుక మీరు కాంబినేషన్లో యూజ్ చేసుకుంటే గ్రేట్ లుక్ వస్తుంది నిజంగాను. ఇప్పుడు నేను మీకు చూపించేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఒక వినీర్ అనేది ఎలా తయారవుతుంది అనేది ఈ మిషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంత పెద్ద మిషన్ ఉంటుంది చూడండి. ఇదంతా ఒకటే మిషన్, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఈ ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, వెనియర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వెనియర్. ఇది రకరకాల వెనియర్స్ అన్నమాట ఇది. సో ప్లైవుడ్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, వెనియర్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అని తెలుసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది యువీ డ్రయర్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఏంటంటే ప్లైవుడ్ అండ్ వెనియర్ మ్యానుఫ్యాక్చరింగ్లో లోపల ఆ వుడ్లో కనుక తేమ మిగిలిపోతే అది టర్మైట్కి కానీ లేకపోతే వేరే పార్టికల్ డస్ట్కి కానీ ఒక బ్యాక్టీరియా గ్రోకి ఒక ఆస్కారం కలిగినట్టు అవుతుంది. దాన్ని రిమూవ్ చేస్తుంది అన్నమాట యువీ డ్రయర్. ఇది ఆటోమేటిక్ వుడ్ కార్వింగ్ మిషన్. మీరు ఇక్కడ చూడండి, వుడ్ కార్వ్ చేస్తుంది ఇక్కడ. ఇది ఆటోమేటిక్గా వుడ్ కార్వ్ చేస్తుందండి. నాట్ ఓన్లీ వుడ్, పార్టికల్ బోర్డ్ కూడా కార్వ్ చేస్తుంది. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూడొచ్చు. శివాజీ, గణపతి, డిజైన్ ప్యాటర్న్, శివపార్వతి. హాల్ నెంబర్ 3 అయిపోయింది. ఇప్పుడు హాల్ నెంబర్ 4లోకి వెళ్దాం. ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసి టెంప్ట్ అయ్యి ఒక సెల్ఫీ. ఏమి వినిపించట్లేదు, ఇదంతా వ్యాక్యూమ్ ప్రెస్డ్ షీట్స్. మీరు చూస్తే పెద్ద పెద్ద మిషనరీలు కనబడుతున్నాయి. ఇది బిజినెస్ పీపుల్కి చాలా యూస్ఫుల్. ఇది వుడ్ ఇండస్ట్రీలో, ఫర్నిచర్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి అర్థమవుతుంది. మీకు చూపించాలని ఇటు వచ్చాను అంతే. ఇది చూస్తే మీరు గేట్ నెంబర్ 4లో ట్రక్ ఎంట్రీ. అంతంత పెద్ద మిషనరీ లోపలికి వెళ్ళాలంటే ట్రక్స్ డైరెక్ట్గా వాటిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎక్కడికక్కడ స్నాక్స్ అండ్ ఈటరీస్ కూడా పెట్టారు, ఎందుకంటే తిరిగి తిరిగి అలసిపోతాం కాబట్టి. మనం చిన్న ఈట్ స్ట్రీట్ లెవెల్లో ఉంది ఇది. చూద్దాం ఏమున్నాయో. తిరిగి తిరిగి అలసిపోయాం. ఎట్ లాస్ట్ బర్గర్ తింటున్నాం. సో బర్గర్ తిని ఈట్ స్ట్రీట్లో మళ్ళీ లోపలికి వెళ్దాం. ఇది ఫ్లోర్ నెంబర్ 5. లాస్ట్ హాల్ నెంబర్ 5 అప్రోచ్ అవుతున్నాం ఇప్పుడు మనం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బికాజ్ ఫారినర్స్ కూడా ఉన్నారు, హై ప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారు కాబట్టి కింగ్ ఫిషర్ బీర్ అయితే ఓపెన్గానే సేల్ చేస్తున్నారు. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు హాల్ నెంబర్ 5 నౌ. హాఫెల్ ఏదైతే ఉందో పర్టికులర్లీ చాలామంది ఇండియన్ ఇళ్లల్లో కిచెన్స్లో బాగా వినపడే పేరు. ఎందుకంటే వీళ్ళ చిమ్నీస్ అండ్ కుక్ టాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫేమస్ కనుక ఒకసారి వీళ్ళ స్టాల్లోకి వెళ్ళి చూద్దాం.
ఆటోమేటిక్ లైట్ ఆటోమేటిక్గా గ్లో అవుతుంది ఓపెన్ చేయగానే. ఓకే, దిస్ ఈజ్ ఏ ఫుల్లీ ఆటోమేటెడ్ cabinet. Press button given. Okay, so automatically this goes up and you can see the shelf over there, and there is a button over there. If you press it, this will automatically shut down. This is a real good thing. You can consider for buying one. Okay, there is a swing thing. If you just push it, it will press open. Okay, so again if you press the button, this will close. So depending upon the wall and whatever the conveniences we have in our house, we can plan for one. This is flap mechanism. Free lap. So this is a free flap. Okay, it opens up. If you have enough space in your home, so you can plan for this also. All in all the 4 designs are really good. May I know your name, please? Samarth. Thank you. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది డోర్ లాక్ మెకానిజమ్స్. ఓకే, సో యూ కెన్ సీ దిస్ వెరీ స్టర్డీ బిల్ట్. వీ హ్యావ్ మల్టిపుల్ డిజైన్స్ ఇన్ డోర్ లాకింగ్ సిస్టమ్స్. ఈజ్ దిస్ ఆటోమేటెడ్ వన్? Fingerprint based. Fingerprint. Locked actually. Okay, I understand. But it opens with the fingerprint. Okay, this is the fingerprint sensor. This one, Okay. in this also here. Oh, in this also we have a fingerprint sensor, and it opens with the fingerprint only. Okay, very nice, very Can good. register up to 100 fingerprints. 100 fingerprints. Okay, if you, so in offices also this can be used. Okay, not only home. Okay, this is really good. సో ఇది ఈయన ఏం చెప్తున్నారంటే 100 ఫింగర్ ప్రింట్స్ దీంట్లో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఆఫీసెస్కి యూజ్ బాగా అవుతుంది. కాన్ఫిడెన్షియల్ రూమ్స్ ఉన్నాయి, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్న రూమ్స్లోకి ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వం కనుక ఎవరికైతే యాక్సెస్ ఇవ్వదలుచుకున్నామో వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. మనం ఈ రెండిట్లో 100 ఫింగర్ ప్రింట్స్ వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే 100 మెంబర్స్కి మనం యాక్సెస్ ఇవ్వచ్చు. వెరీ గుడ్ థింగ్, వెరీ ఇన్నోవేటివ్. ఇది ఒకటి సర్ఫేస్ ఆర్ట్స్ ఎల్ఎల్పి అని వీళ్ళది ఒక ఇది ఉంది ఎగ్జిబిషన్. కాస్త చాలా బాగుంది. అయితే వాల్ ప్యానలింగ్కి కానీ చాలా మంచి డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయి. సర్ఫేసెస్ని ప్రాపర్గా వుడెన్ క్లాడింగ్, వాల్ క్లాడింగ్ అవన్నీ బాగా చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సెక్షన్. మళ్ళీ ఒకసారి వచ్చాం మనం బ్లాపాంట్. ఇక్కడ బ్లాపాంట్ అంటే జర్మన్లో బ్లాపాంట్ అంటే ఇంగ్లీష్లో జనరల్గా ఇట్ కన్వర్ట్స్ ఇంటూ బ్లూ పాయింట్. సో we have a very big chimney over here. మీరు ఏదన్నా సెంటర్ కుకింగ్ టేబుల్ ప్లాన్ చేస్తుంటే ఇక్కడ ఒక హాబ్ ఒకటి ఉంది. అలాగే యూ హ్యావ్ ఏ చిమ్నీ ఓవర్ హియర్. చిమ్నీ ఇంకా హాబ్ చాలా బాగుంది. 5 బర్నర్ హాబ్ ఇది. చిమ్నీకి కూడా ఆ సపోర్ట్ ఏవైతే ఈ ఫ్రేమింగ్ ఇచ్చాడో సపోర్ట్ ఫ్రేమింగ్ చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట. ఇది ఇటు నుంచి చూస్తే కిచెన్ చాలా నీట్ అపియరెన్స్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి డ్రా ఆర్గనైజర్స్ ఉన్నాయి చాలా చక్కగా. లిఫ్టబుల్ బెడ్
ఇది హైడ్రాలిక్స్ మీద వర్క్ చేస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ హైడ్రాలిక్స్ ఇచ్చారు రెండు వైపులా కూడాను. దిస్ ఈజ్ ద డిజైన్. లోపల మొత్తం స్టోరేజ్ ఉంది మనకి, చాలా పెద్ద స్టోరేజ్. అండ్ ఇది స్టోరేజ్ ఇది మనకి ఇలా స్లైడ్ అవుతుంది. ఇందులో పిల్లోస్ అట్లాంటి బ్లాంకెట్స్ అట్లాంటివి పెట్టుకొని క్లోజ్ చేసేయచ్చు. ఇది ఇటు డ్రా, అది అటు డ్రా పెట్టు. టోటల్గా ఢిల్లీలో ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మనం 5 హాల్స్ కవర్ చేసేసాం. ఇవాల్టి ఈ ఎగ్జిబిషన్కి సంబంధించిన ఈ స్పెషల్ బ్లాగ్ ముగించే ముందు మీతో ఒక చిన్న మాట. మీలో ఎవరైనా కొత్తగా ఒక ఇల్లు కడుతున్నా లేకపోతే ఒక ఫ్లాట్ బై చేసినా ఆ ఇంటీరియర్స్కి సంబంధించిన లాట్ ఆఫ్ ప్లానింగ్ ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒక ఇల్లు కడుతున్నామన్నా ఒక ఫ్లాట్ కొంటున్నామన్నా మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవన్నీ ఫుల్ఫిల్ కావాలి అని అంటే ఇటువంటి ఎగ్జిబిషన్స్కి వస్తే ఏమవుతుందని అంటే మంచి నాలెడ్జ్, ఐడియా, న్యూ థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అనేది కూడా మనకు తెలుసు. అంటే ట్రెండీగా ఉంటాం అన్నమాట. మనం మన ఇల్లు అనే దాన్ని మనం హోమ్ ఈజ్ వేర్ వీ రిలాక్స్, వర్క్ ఈజ్ వేర్ వీ ఎగ్జిబిట్ అవర్ ప్రొఫెషనలిజం. సో హోమ్ కమ్స్ ఫస్ట్. ఇటువంటి చోటుకి వచ్చినప్పుడు ఇటువంటి ఎగ్జిబిషన్స్లో మనకు చాలా ఐడియాస్ వస్తాయి. ప్లానింగ్ అనేది ఒక ప్రాపర్గా సెట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. లేటెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ అండ్ ట్రెండ్స్ని మనం మన ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ కానీ ఫిక్చర్స్ కానీ ప్లానింగ్ కానీ వీటిలో మనం పొందుపరచుకోవచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. యూ కెన్ షేర్ యువర్ కామెంట్స్ విత్ మీ. మీ కామెంట్స్ ఏంటంటే నేను ఇంకా ఫర్దర్గా చేసే వీడియోస్ ఏ ఉంటాయో వాటిలో నేను మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అందజేసి నా వీడియోస్ని ఇంకా క్వాలిటీ పెంచే అవకాశం దొరుకుతుంది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. Bye bye. Take care of yourselves. Bye bye.